వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక సింపుల్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పుకుందాం. టీజీఐసెట్ 2024 అడ్మిషన్స్లో ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకున్నారో స్టిల్ వాళ్ళకి సీట్స్ అలా కాలేదు, అలాంటి వాళ్ళకి కొన్ని సందేహాలు ఉంటాయి. సో ఈ సందేహాల్లో కొంతమందికి అయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మంచి ర్యాంక్స్ రాకపోవడం వల్ల వాళ్ళు పెట్టుకున్న టాప్ కాలేజెస్లో లేదా పట్టుకున్న కాలేజెస్లో సఫిషియంట్ ర్యాంక్ లేకపోవడం వల్ల వాళ్ళకి సీట్ రాలేకపోయి ఉండొచ్చు. మరి ఇంకో రకమైన పాసిబిలిటీ కూడా ఉంది. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్. సో ఆ ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ కూడా కొంతమందికి సీట్స్ అలాట్మెంట్ ఇప్పుడు జరగకపోయి ఉండొచ్చు. సో దానికి కారణం ఏంటి అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ఈ మనకి ఈ వెబ్సైట్లోనే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే అటెన్షన్ టు ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ అనే ఒక స్క్రోలింగ్ కనిపిస్తుంది. ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంది న్యూ అని. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటా స్టూడెంట్స్కి లేదా క్యాండిడేట్స్కి ఇప్పుడు సీట్ ఎందుకు అలాట్ కాలేదు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటా సీట్స్ ఇయర్ మార్క్డ్ ఆర్ నాట్ కన్సిడర్ ఫర్ అలాట్మెంట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ టీజీఐసెట్ 2024 అడ్మిషన్ కౌన్సిలింగ్. స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటా సీట్స్ ఇయర్ మార్క్ విల్ బి కన్సిడర్ ఫర్ అలాట్మెంట్ ఇన్ ఫైనల్ phase after receiving priorities from Sports Authority of Telangana, SATG and మనకి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అని మీ అందరికీ తెలుసు. సో ఈ ఎస్ఏటీజీ నుంచి అలాగే డీజీఎన్సీసీ నుంచి వీళ్ళకి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్సీసీ డిఎన్సీసీ తెలంగాణ, ఓకే, తెలంగాణ ఏపీ ఇద్దరికి కలిపి కూడా ఒకటే డైరెక్టరేట్ ఉంది. సో వీళ్ళ దగ్గర నుంచి ప్రయారిటీస్ రాలేదు కాబట్టి వాళ్ళకి సీట్స్ అలాట్మెంట్ జరగలేదని చెప్తున్నారు. ఆల్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండర్ స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటా ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ సో యాజ్ టు కన్సిడర్ దేర్ క్యాండిడేచర్ ఫర్ అలాట్మెంట్. సో ఇక్కడ స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో దట్ వాళ్ళకి సీట్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకి అటెన్షన్ టు స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటా క్యాండిడేట్స్ అని చెప్పి ఇక్కడ మనకి వెబ్ పేజ్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ చాలా మంది స్టూడెంట్స్కి తెలియకపోవచ్చు అనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరిగింది. సో మీకు ఎవరైనా ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ స్టూడెంట్స్ తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. అండ్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేయాల్సి ఉంటుంది. లైక్ చేయడం ద్వారా వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ చేరే అవకాశం ఉంటుంది. సో అందుకనే మనం ఈ వీడియోని లైక్ చేయమని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ తెలుసు, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా బెనిఫిట్స్ ఏంటనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు కాలేజీలో అడ్మిషన్ పొందినప్పుడు ఈ పాస్ స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేయాలి, సో దానికి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది తెలుస్తుంది. అలాగే మీకు ఈ పాస్ ఎవరైతే రాదో అంటే ఫీజు రీంబర్స్మెంట్ ఎవరికైతే రాదో వాళ్ళు ప్రైవేట్ స్కాలర్షిప్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఏముంటాయి, వాటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ ఏ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అండ్ యువర్ ఐసెట్ అడ్మిషన్స్.